నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత ఆలోచనలలో మార్పు రావాలి. నూతన ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేసి మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. హిందూ ధర్మాన్ని రక్షణకు రగులు కొలిపే చావా చిత్రాన్ని సామూహికంగా థియేటర్లో వీక్షించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. వేమడోలులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని, కొల్లేరు గ్రామంలో మంచినీటి చెరువులను పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. అమృత్ భారత్ పథకం నిధులు 29 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు నిర్మాణంతో ముస్తాబవుతున్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. యువత ఆలోచనల్లో మార్పు రావాలి. నూతన ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఉత్తేజ ప్రసంగంతో విద్యార్థులను మోటివేట్ చేశారు. పెదతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు జరగనున్న సాంకేతికోత్సవం టెక్ యూఫోరియా 2K25కు గురువారం ఉదయం ప్రారంభోత్సవం జరిగింది. వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చలంచర్ల సుబ్బారావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వివి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులకు ప్రేరణోపన్యాసం చేశారు. టెక్నాలజీ 2 వైపులా పదును ఉన్న కత్తి లాంటిదన్నారు. అది మంచికి వాడొచ్చని, అదేవిధంగా చెడుకు కూడా వాడి జీవితాన్ని నాశనం చేసుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్ చదువును నిర్లక్ష్యంగా చూస్తే వారి జీవితంతో పాటు పేరెంట్స్ను కూడా మోసం చేసినట్లే అన్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలన అక్కడికి వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసుకోవడానికి లేదని బాధపడొద్దన్నారు. దేశంలోనే మీ సత్తాను చాటండి. అమెరికా వాళ్లే మన దేశానికి రావడానికి క్యూ కట్టేలా చేయండి. అది మీ చేతుల్లోనే ఉందన్నారు. యువత సమిష్టి ఆలోచనలతో అద్భుతాలను సృష్టించవచ్చన్నారు. సమావేశంలో కళాశాల అధ్యక్షులు, కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ రాజులు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి పేరూరి బాలకాసయ్య, సంయుక్త కార్యదర్శి పాబోలు వెంకటేశ్వరరావు, టెక్నికల్ డైరెక్టర్ చక్కా అప్పారావు, సాంకేతిక ఉత్సవ కన్వీనర్ డాక్టర్ రాంబాబు, వివిధ విభాగాల అధిపతులు, వివిధ కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం మీరు చూసి ఉంటారు, సిద్ధార్థ అనే ఒక అబ్బాయి 13 ఏళ్ల కుర్రవాడు గుంటూరు మెడికల్ కాలేజీలో గుండెకు సంబంధించి, హార్ట్కి సంబంధించి పరీక్షలు ఆ పిల్లవాడు తయారు చేసిన యాప్ నుంచి బ్రహ్మాండంగా మన గుంటూరు మెడికల్ కాలేజీలో చూడడానికి దొరికింది. 13 ఏళ్ల కుర్రవాడు తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సిర్కా డియానీ అనే ఒక యాప్ ని మొబైల్ ఫోన్ లో తయారు చేసి ఆ యాప్ ద్వారా 7 సెకండ్లలో ఒక వ్యక్తికి ఏదైనా గుండెకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనిపెట్టడానికి ఒక చిన్న కుర్రవాడు చేసిన ప్రయోగం. ఇది టెక్నాలజీ యొక్క పాజిటివ్ ఉపయోగం. ఇదే టెక్నాలజీని, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హైదరాబాదులో 10వ తరగతిలో చదువుతున్న 3 దుర్మార్గులు కూడా ఉపయోగించారు. డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ తరగతిలోనే చదువుతున్న ఒక అమ్మాయిని వీడియో తీసి డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఈ 3 ఇప్పుడు జైల్లో ఉన్నారు. చూడండి, టెక్నాలజీ ఒక పక్క సిద్ధార్థ ఆ విధంగా ఉపయోగిస్తుంటే ఇంకొక 3 దుర్మార్గులు టెక్నాలజీని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల టెక్నాలజీకి సంబంధించిన విద్యార్థులలాగా మీరందరూ చేయాల్సిన నిర్ణయం ఏంటంటే, మా టెక్నాలజీని దేశ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం మేము వినియోగిస్తామని మీరు ఈ టెక్ యూఫోరియా 2K25లో మీరందరూ కూడా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ టెక్నాలజీని మనం నెగటివ్ గా కూడా ఉపయోగించవచ్చు. దానివల్ల దేశ ప్రయోజనాలు, మనం కూడా మన వ్యక్తిగతమైన ధోరణి, వ్యక్తిగతమైన స్థాయిని కూడా కోల్పోతాము. కాబట్టి అటువంటి సంకల్పాన్ని నిజం చెయ్యాలి అంటే మనం అందరం కలిసికట్టుగా పని చేయాలన్నది ఒక సంకల్పం.
టెక్నాలజీ మారుతోంది. కాబట్టి నన్ను నేను మార్చుకోగలిగితే నేను బ్రహ్మాండంగా ముందుకు వెళతాను అని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. కాబట్టి రాబోయే టెక్నాలజీ ఎలా ఉంటుందో అని ఎప్పుడూ భయపడకండి. ఏ టెక్నాలజీ వచ్చినా నన్ను నేను సంసిద్ధంగా నేను తయారు చేసుకుంటానన్న ఒక మెంటల్ మేకప్ కనుక మీరు తయారు చేసుకోగలిగితే టెక్నాలజీ ఏమి మారినా పర్వాలేదు, నేను అందులో ముందుంటానని మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన మొదటి అంశం. టెక్ ఫోరియా 2025 కార్యక్రమం కొత్త ఆడిటోరియంలో ఫుల్గా అందంగా చాలా సంతోషంగా ఆహ్లాదంగా జరిగినందుకు ముందుగా టెక్ ఫోరియా అలా ముందు నా మేనేజ్మెంట్కి అలాగే ఈ రోజుని మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వివి లక్ష్మీనారాయణ గారికి వారికి ముందుగా మా సొసైటీ తరఫున పద్ధతిని తెలియచ్చు. ఏంటంటే ఏ కార్యక్రమం చేయాలన్నా మన ఇంటి సొంత ఇంట్లో అనేటప్పటికీ అడవడి అటువంటిది 6,000 మంది స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీ, అలాగే నాన్ టీచింగ్, అలాగే స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా చేసిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఉంటుందని ఆశిస్తూ, అలాగే లక్ష్మీనారాయణ గారి గురించి ఆయన సిబిఐలో ఉంటుంది, జేడీ ఆయన జాయింట్ డైరెక్టర్గా ఉండి ఆయన ఇంటి పేరు వివి అయినా సరే జేడీ లక్ష్మీనారాయణ గారిగా పేరు ఉన్నందుకు వారికి హృదయపూర్వక పద్ధతిలో తెలియజేస్తూ, అలాగే ఆయన ఇన్ని సాధించాలని అంటే ఆయన రాజకీయ రంగం కూడా చేశారు, వైజాగ్లో ఎంపీగా నిలబడ్డారు, మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతే రాజకీయంలో ఏమైనా ప్రక్షాళన అవలేమో అని చెప్పేసి ఊహిస్తూ ఇటువంటి ఏదన్నా ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే రాష్ట్రంలో కానీ అలాగే ఇండియా అంతలో కూడా ఏ విధంగా మోడీ గారి పరిపాలన ఏ విధంగా జరుగుతుందో అలాగే మంచి మంచి ఐడియాలు ఇచ్చి అలాగే ప్రపంచ దేశాల్లో మన ఇండియా అగ్ర దేశంగా ఉండటంలో మీరు కూడా కృషి చేయాలని ఆశిస్తూ I expect the Technoforia for all these 3 days, this 20th, 21st and 22nd to be a very, very grand success. As Rambabu Garu has mentioned, we have a good number of events which can bridge the gap between technology and real-time applications. Because whatever we are studying here, that should not be limited to our classroom lectures and pen and paper writing or vivavos or something like that. That should be taken to the society, and whatever we are studying here, the applications of those studies should serve the needy in the society. That is a real, importance of any education system. The project works we are exhibiting here today, definitely they pave way for any revolutionary change in the society, definitely. And the technical papers we are going to discuss, for this 1.5 day we are going to discuss about more than hundreds of technical papers. హిందూ మతధర్మ రక్షణ దేశభక్తిని రగులుకొల్పే ఒక మహనీయుని వీరగాథ అయిన చావా చలనచిత్రాన్ని గురువారం బీజేపీ నాయకులు స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్లో వీక్షించారు. సుమారు 300 మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సినిమాను చూసి బయటకొచ్చి భావోద్వేగంతో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ తనయుడైన చంబాజీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చావా తెలుగులో రిలీజ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐతంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, సీనియర్ బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నర్సే సోమేశ్వరరావులు ఈ సినిమాను చూశారు. వారితో పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, రామగాని సత్యనారాయణ, కోట రాంబాబు, పెద్దపోలు వీర్రాఘవులు, జీకే ఆనంద్, తామరాడు చిన్న, పాటే నాగేశ్వరరావు, మారశెట్టి నరసింహమూర్తి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన ధర్మం కోసం చిత్రహింసలు పెడుతున్న, చర్మం వలిచేసిన, కనుగుడ్లు పీకివేసిన, నాలికని కత్తిరించిన, ఎటువంటి శరీరంలోని ప్రతి రక్తపు బొట్టుని తీసివేసినా సరే ఆ బాధనంతా కూడా ఓర్చుకుంటూ స్వరాజ్యం కోసం మతం మారకుండా మన ధర్మాన్ని కాపాడటం కోసం అమరుడైనటువంటి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడైనటువంటి వీరుడు సంభాజీ మహారాజ్ పై తీసినటువంటి ఈ చావా చిత్రాన్ని ఈరోజు
భారతీయ జనతా పార్టీ మరి అందరి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు లక్ష్మీనారాయణ థియేటర్లో చూడటం జరిగింది. అందరూ కూడా ఈ తరం అందరూ కూడా ఇట్లాంటి దేశభక్తుల యొక్క చిత్రాలను చూసి మన పూర్వీకులు మన స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం ఎట్లాంటి త్యాగాలు చేశారో మనం గమనించి మనం కూడా కులాల వారీగా విడిపోకుండా మనం దేశభక్తిని మనందరం కూడా పెంపొందించుకోవాలని చెప్పి మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే మనం అటువంటి వీరులకు ఇచ్చే నివాళి అని చెప్పి నేను చెప్తున్నాను. ఆంగ్లేయుల పాలనలో మన భారతదేశ చరిత్ర ఏ విధంగా వక్రీకరించబడింది, హైందవ వీరుల యొక్క వీరోచిత పోరాటాలని వాళ్ళున్నటువంటి యువతరానికి బాలలకి ఏ విధంగా తెలియకుండా వక్రీకరించినటువంటిది మనం ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఆధారంగానే ఇవాళ శివాజీ మహారాజ్ ఏదైతే హైందవ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారో దాని కొనసాగింపులో ఏదైతే శివాజీ మహారాజ్ కొడుకున్నారో ఆయన ఈ సంభాజీ మహారాజ్ హైందవ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆనాడున్నటువంటి ముస్లిం పాలకుల యొక్క దాడులను తట్టుకుంటూ అనేక సందర్భాలను వాళ్ళు ఎదిరించిన సందర్భంలో కేవలం వారిని మన యొక్క శక్తితో వారిని ఎదిరించలేమనేటువంటి ఒక కుయుక్తితో వారిని పట్టుకుని వారిని చంపడం ద్వారా హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి అవాల ముస్లిం పాలకుల యొక్క పరిపాలనను వారి యొక్క క్రూరత్వాన్ని తెలియజేసే విధంగా ఇవాళ యథార్థాన్ని జనాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో ఇది మన అందరం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చావా సినిమా చూడాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలందరికీ కూడా మరుగున పడిన చరిత్రని ఒక సినీ రూపంలో తీసుకొచ్చి దీన్ని ప్రజలకు తెలియపరచాలని ఒక ఆలోచన చేసినటువంటి డైరెక్టర్ లక్ష్మణ్ గారిని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఔరంగజేబు సమాధి ఈనాటికి కూడా ఈ దేశంలో ఉంది. 1000 మందిని హిందువులను చంపితే హజరత్ అని చెప్పి వారి గుడిని వేములవాడలో ఇవాళ శివాలయానికి ఎదురుగా కూడా కట్టిన సందర్భం. అటువంటి దుర్మార్గ యొక్క చరిత్రని కప్పిపుచ్చి వాళ్ళు గొప్ప యోధులుగా వీరులుగా చరిత్రను వక్రీకరించిన గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ పాఠ్యాంశాల్లో చేర్చడం, దాన్ని చదువుకుని ఇవాళకి అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చరిత్రలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా పక్కకి మార్చి నిజమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల యొక్క పాఠ్యాంశాల్లో చేర్చి ఆ చరిత్రను ప్రజలకు అందించే దానిలో భాగంగా ఈ చావా అనేది. చావా ప్రీమియం షో తీసుకుని మొత్తం తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా మండలాలు అలాగే టౌను ప్రతి కార్యకర్త ఈ సినిమా చూడాలని చెప్పి మరుగున పడిపోయిన గతాన్ని మనకి మళ్ళీ మన కళ్ళ ముందు తీసుకొచ్చిన సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ గారికి, అలాగే దీంట్లో సంభాజీగా జీవించిన ఆ హీరోకి ముఖ్యంగా ప్రతి సీను కూడా రోమాలను ఎక్కపరుచుకుంటూ హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని మళ్ళీ ప్రతి మనిషికి కూడా సినిమా చూసిన ప్రతి మనిషికి కూడా కళ్ళ కట్టుని చూపించి మళ్ళీ మనలో దేశభక్తిని హిందూయిజాన్ని బాగా కళ్ళ కట్టినట్టు చూపించి మళ్ళీ ఉత్తేజం కలిగించిన సినిమా అని చెప్పి చూసి మళ్ళీ మేము ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని మొత్తం కార్యకర్తలకి మన వాళ్ళందరికీ చూపించాలని చెప్పి ముఖ్యంగా సురేష్ రెడ్డి గారి సహకారంతో పట్టణ కమిటీ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. భీమడోలు మండలంలో జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ గురువారం పరిశీలించారు. గుండుగొలను గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆమె జిల్లా పంచాయతీ అధికారిని అనురాధతో కలిసి సందర్శించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టుల తయారీ విధానం గురించి, నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొల్లేరు ప్రాంతమైన ఆగడాలలంక, మల్లవరం, చెట్టన్నపాడు గ్రామాలలో మంచినీటి చెరువులను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె కూడా ఎంపీడీఓ పద్మావతిదేవి, మాజీ ఎంపీపీ కొండబాబు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసవిలో గ్రామాల్లో త్రాగునీరు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వివరించారు.
సమ్మరు మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో వాటర్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది ఎవరూ పడకూడదు ఈ సమ్మర్లో అనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకర్లు శుభ్రం చేశారా, వాటర్ స్టోరేజ్ చేసుకున్నారా, చెరువులు అవి కూడా నింపి ఇప్పుడు కాలువలు వస్తున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా అధికారులు అందరూ కూడా ఆ వాటర్ని నింపుకొని ఈ సమ్మర్ 2 నెలలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని నేను వీళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఊరి చివర ఒక డంపింగ్ యార్డ్లా తయారు చేస్తున్నారు. చెత్త అంతా కూడా అక్కడే పడేసి అంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఈరోజు ఎన్నో జ్వరాలు వస్తూ ఉన్నాయి. అలా రాకుండా ఉండాలంటే మనం తడి చెత్త పొడి చెత్తను కూడా వేరు చేసుకొని ఆ చెత్త ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ మనం చూస్తుంటే కాలువల నిండా పడేస్తూ ఉన్నారు. అది ఒక కలుషితం అయిపోతుంది. అదే నీరు మనం తాగడం వలన అనారోగ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా కూడా ఎవరికి కూడా అనారోగ్యాలతో గురవ్వకుండా కావాలని ప్రతి ఊర్లో కూడా ఊరి చివర ఒక చెత్త సేకరణ షెడ్యూల్ పెట్టి అవి అన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మౌలిక వసతులు రూపకల్పనతో ముస్తాబవుతోంది. 7-8 నెలల్లో స్టేషన్ రూపురేఖలు మారబోతూ ప్రయాణికులకు ఎస్కలేటర్, బ్రిడ్జ్, విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలను అందివ్వబోతుంది. స్టేషన్ ఎలివేషన్ కూడా మార్పులు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక రైల్వే స్టేషన్ల రూపురేఖలు మెరుగయ్యాయి. స్వచ్ఛ భారత్ పేరిట స్టేషన్ ప్రాంగణం, ప్లాట్ఫారం మీద, పట్టాల మీద చెత్త తగ్గింది. కొంత పరిశుభ్రత కనిపిస్తుందనేది వాస్తవం. ఇక తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు అమృత భారత్ పథకంలో 29 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరై పనులు చురుగ్గా సాగుతున్నాయి. వృద్ధ ప్రయాణికులకు మెట్లెక్కే ప్లాట్ఫామ్ మారాలంటే చుక్కలు కనిపించేవి. 2 సంవత్సరాల క్రిందట లిఫ్ట్ సౌకర్యం రావడంతో సుఖపడ్డారు. ఇప్పుడు తాజాగా ప్లాట్ఫారాలు మారడానికి రైలీ బ్రిడ్జ్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయబోతున్నారు. మెట్లు అవసరం లేకుండా రైలీ బ్రిడ్జ్ నిర్మాణం 70% పూర్తయింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ నుండి ఏలూరు కాలువగట్టు వరకు ఉన్న రైల్వే ఫుట్పాత్ బ్రిడ్జ్ ప్లాట్ఫారం కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జికు ఓ ప్రక్క రైలింగ్ బ్రిడ్జ్, మరో పక్క ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తారు. పాత బ్రిడ్జిలు తొలగించాక అక్కడ ఎస్కలేటర్ బ్రిడ్జి కడతారు. ప్లాట్ఫారంలు ఉన్నంత వరకు ప్రయాణికులకు ఎండ, వాన తగలకుండా ఖాళీగా ఉన్న చోట్ల రైల్వే రేక్ షెడ్లు వేస్తున్నారు. అదేవిధంగా 2వ ప్లాట్ఫారం మీద రెస్ట్ రూమ్ నిర్మాణం జరుగుతుంది.
అదేవిధంగా ఫస్ట్ ప్లాట్ఫారం మీద టాయిలెట్ వాష్రూమ్ల నిర్మాణం జరుగుతుంది. మొదటి ప్లాట్ఫామ్ మీద రోడ్డు వైపుకు ప్రహరీ గోడ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ బయట ముఖద్వారం వద్ద ఎలివేషన్ మారుస్తున్నారు. పనులు చురుకుగానే సాగుతున్నప్పటికీ పనులు పూర్తయ్యేటప్పటికీ ఇంకా కొద్ది నెలలు పట్టవచ్చు. రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నప్పటికీ ఇంకనూ తప్పని కొన్ని అవసరాలున్నాయి. స్టేషన్ బయట నుండి ఏలూరు కాలువగట్ట వరకు గతంలో ఉన్న బ్రిడ్జిని పూర్తిగా తొలగిస్తున్నందున ఇంకా కొద్ది దూరంలో స్టేషన్ బయట నుండి ఏలూరు రోడ్డు వరకు ఫుట్పాత్ బ్రిడ్జ్ నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఏలూరు రోడ్లో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తే వన్ టౌన్ కాలువ అవతల ఉన్న వారికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకట్రావును టీసీసీ పలకరించింది. ఏబిఎస్ వర్క్ నిమిత్తం మనకి మన స్టేషన్తో పాటు కొన్ని స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి అలాగే మన స్టేషన్ కూడా ఒక 25 కోట్లు అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనుల నిమిత్తం మనకి ప్లాట్ఫారం 1 నుంచి 2, 3 కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేయడం జరిగింది. అలాగే ప్లాట్ఫారం 1లో పాసింజర్స్ షెల్టర్స్ ఈ ప్లాట్ఫారం 1 మనకి చివరి వరకు కూడా న్యూ షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి పాసింజర్స్ ఎమ్యూనిటీస్ నిమిత్తం కూడా త్వరలో వాళ్ళకి స్టీల్ బెంచెస్ కానివ్వండి, వాళ్ళకి ఎమ్యూనిటీస్ సదుపాయం కానివ్వండి అన్నీ సక్రంగా ఈ మోడీ గారు ఏ విధంగా అయితే మన దేనికోసం అయితే శాంక్షన్ ఇస్తారో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్లాట్ఫారం 2 and 3 కూడా మనకి ప్లాట్ఫామ్ 2 and కూడా ఓల్డ్ ప్లాట్ఫామ్స్ అన్నీ తీసి న్యూ ప్లాట్ఫామ్స్ వేస్తున్నారండి. అది కూడా ఎలా మార్బుల్స్ ఇప్పుడున్నాయి మనకి గచ్చు ఈ టైపు తీసి మార్బుల్స్ వేస్తారండి. వాటిలో కూడా పాసింజర్స్ నిమిత్తం స్టీల్ బెంచెస్ కానివ్వండి, పాసింజర్స్ ఎమ్యూనిటీస్ అందులో కూడా జరుగుతాయండి. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర మీకు ఎక్సలేటర్ బ్రిడ్జి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక మీకు సర్క్యులేటింగ్ ఏరియాకి వెళ్ళేసరికి న్యూ మోడల్ న్యూ లుక్ కూడా కనిపించే అవకాశం ఉందండి. మీకు బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ బైక్ స్టాండింగ్ కానివ్వండి, కార్ స్టాండింగ్ కానివ్వండి కూడా అవి న్యూ షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు సర్క్యులేటింగ్ ఏరియాలో. అంతేకాకుండా మన స్టేషన్ నిమిత్తం ప్రజెంట్ ఇక్కడ గూడ్స్ రవాణా కానివ్వండి, ప్యాసింజర్ల రవాణా కానివ్వండి, దేని నిమిత్తం చూసుకున్నా కూడా మనకి తాడేపల్లిగూడెం అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కూడా అభివృద్ధి చెంది ఉంది. అలాగే ఇంకా అభివృద్ధి చేయాలని కూడా మనం రైల్వే ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది. మా రైల్వే ఆఫీసర్లందరూ కూడా ఈ వర్క్స్ నిమిత్తం మీద వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే మేము కూడా మంచి మీరు కూడా పబ్లిక్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఇంకా ఈ ప్లాట్ఫామ్స్ తాడేపల్లిగూడెం అభివృద్ధి పనులకి తోడ్పాటు అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల నియామకానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏఏఏఎంసీలకు చైర్మన్ పదవి కోసం రిజర్వేషన్లు ఇలా అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అందులో తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు కేటాయించిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆశావాహులతో కొత్త చలనం వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ అయితే ఏఎంసీ చైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది. కూటమి నాయకులకు కేడర్ నుండి కూడా ఒత్తిడి తగ్గినట్లే. ఎస్సీ నాయకులు కూటమి పార్టీలలో ప్రభావం తక్కువే. తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఎస్సీ నాయకులు పెద్దగా లేరు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. అయితే ఏఎంసీ చైర్మన్ పదవిని కూటమి పార్టీల్లో ఏ పార్టీకి దక్కుతుందో జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాడేపల్లిగూడెం ఏఎంసీ విషయానికి వస్తే చైర్మన్ నియోజకవర్గంలో ఏ పార్టీకి వస్తుందనేది కొలిక్కి రాలేదు. తెలుగుదేశం పార్టీలో ఎస్సీ నాయకులు మొదటి నుండి యాక్టివ్గా పనిచేస్తున్నది కస్బా పెంటపాడుకు చెందిన పీతల సత్యనారాయణ, ప్రత్తిపాడుకు చెందిన ముప్పిడి రమేష్, కడకట్లకు చెందిన సీలి వెంకటాచలం, పెంటపాడుకు చెందిన చెప్పుల వాసు, రావిపాడుకు చెందిన మాజీ ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు తదితరులు ఉండగా జనసేన పార్టీలో చాపల రమేష్, యాంట్రిపాటి రాజు తదితరులు, బీజేపీ నుండి సీనియర్ దళిత నాయకుడు పెదపోలు వీర్రాఘవులు ఉన్నారు. అయితే పదవులు ఫస్ట్ నుండి పార్టీలో ఉన్నవారి కంటే మధ్యలో తన్నుకుపోయేవారు ఎక్కువగా ఉంటారు. అర్ధబలం, అంగబలం జిల్లాలో సీనియర్ నాయకుల రికమెండేషన్లు కూడా పనిచేస్తుంటాయి. ఏఎంసీ చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలో ఎంతో ఆశతో ఉన్న కొందరు ఓసీబీసీ నాయకులు చల్లబడిపోయారు. రిజర్వేషన్లు మారితే బాగుంటుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే తనయుడు జనసేన యువనేత బొలశెట్టి రాజేష్ జన్మదినం పురస్కరించుకుని సింగం సుబ్బారావు, చాపల రమేష్ ఆర్థిక సౌజన్యంతో స్థానిక 6వ వార్డు యానాదుల కాలనీలో బుధవారం రాత్రి అన్నదానం, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో అతిథులుగా పట్టణ జనసేన గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, అధ్యక్షత వర్తనపల్లి కాశీ, జన సైనికులు కాళ్ళ గోపీకృష్ణ, సందక రమణ, బైనేపు ముఖేష్, యజ్జడ అనిల్ కుమార్, యారా శ్రీను తదితర జన సైనికులు పాల్గొన్నారు. బొలిశెట్టి రాజేష్ పేరిట సేవా కార్యక్రమం చేశారు. జనసేన పార్టీ తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 6వ వార్డులో ఉన్న యానాది కాలనీలో మరి ఏదైతే వారికి సుమారు 100 మందికి మరి చేపల రమేష్ గారు, సింగం సుబ్బారావు గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు వాళ్ళకి దమ్ బిర్యానీ, చేపల పులుసు అలాగే చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఇక్కడ సంయుక్త భోజనాలు మా అందరికీ కూడా పెట్టించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే మానవ సేవ మాధవ సేవ అనే ఆలోచనతో ఉండే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఆయన 2014లో మున్సిపల్ చైర్మన్ ఉన్న కాడి నుంచి కూడా ఈరోజు ఎమ్మెల్యే అయినా కూడా మరి బొలిశెట్టి రాజేష్ గారు నేను ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయినని కానీ చైర్మన్ గారు అబ్బాయినని కాకుండా మాతో పాటు సామాన్య వ్యక్తిగా మా అందరితో కలిసిమెలిసి తిరిగే వ్యక్తి. అలాగే పార్టీ కోసం పార్టీలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆపదంటే ఆదుకోవడానికి ముందుండే మా రాజేష్ గారు ఇవాళ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మరి పట్టణాల్లోనూ అలాగే నియోజకవర్గాల గ్రామాల్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇవాళ చేసుకోవడం జరిగింది. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి వాళ్ళ కుమారుడైనటువంటి మన బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈవేళ తాడేపల్లిగూడెంలోని ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన సేవకే అంకితమైన మనిషి ఎవరైనా ఉంటే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన బాటలో నడుతున్నటువంటి మన రాజేష్ గారు కూడా ఎంతోమంది ఈ ఫాలోవర్స్ని కానీ జనసేన ఫాలోవర్స్ని కానీ అదేవిధంగా ఆయన సేవా సంఘాలు కానీ స్కూల్ లోటస్ స్కూల్ నుంచి అతిథిగా ఉన్నా సరే ఆ స్కూల్లోని ఎంతోమంది పిల్లలను కూడా పేద విద్యార్థులను కూడా కొంతమందిని ఆయన హక్కును చేర్చుకుని సుమారు 100 నుంచి 150 మంది దాకా ఉచిత విద్య కూడా అందించడం చాలా ఆనందకర విషయము. ఈ రోజున మనకే దగ్గర ₹1 కోటి ఉన్నా సరే ఉంటాయో లేవో తెలదు, కానీ విద్య అన్నది ఉంటే కనుక భగవంతుడు ఆశించి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన పిల్లల ఆశీస్సులు నిజంగా ఆయనకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈవేళ పొద్దున్న నుంచి కూడా మన తాడేపల్లిలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని దాన్ని చాలా జయప్రదం అనందించారు. ఇంకేదంటే మరి రాజేష్ గారు చేసినటువంటి సేవలు ఆయన లోటస్ కాన్వెంట్లో ఈవేళ చాలామంది స్టూడెంట్స్కి ఉచిత విద్య చెప్తూ మరి ఆయన విద్యను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేసే కార్యక్రమాలు మరి తాడేపల్లి పట్టణ ప్రజలకి స్థిరపరిచేవే. మరి శ్రీనివాస్ గారే కాకుండా వారి తనయులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇతోధికంగా చేయాలని, అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్య మహాభాగ్యాలతో ఉండాలని, మరి అలాగే ఉత్సాహంగా ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టాలని. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో క్షయవ్యాధిని నిర్ధారించే CYTB ఆధునిక పరీక్షా విధానం అందుబాటులో ఉందని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాతారావు తెలిపారు. కళ్ల పరీక్షలో టీబీ వ్యాధి నిర్ధారణ అయిన రోగుల యొక్క సంబంధికులకు ఈ పరీక్ష చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. వారికి ముందస్తు చికిత్స చేసి నివారణ చేయవచ్చన్నారు. ప్రతి టీబీ రోగికి ప్రతి నెల ₹1000 చొప్పున చికిత్సా కాలంలో ప్రభుత్వం పౌష్టికాహార నిమిత్తం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్లు గిరిబాబు, ఏ కృష్ణ, నాగలక్ష్మి, నరేష్లు పాల్గొన్నారు. స్థానిక సవిత్రిపేటలోని సత్సం ధ్యాన మందిరంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. సవిత్రిపేట పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి బాబావారిని దర్శించుకున్నారు. ఈ గురువారం అన్న సమారాధనకు సాయిబాబా గుడి, అయ్యప్ప దీక్షాపీఠం వారి ఆర్థిక సహకారం అందించారు. ఆలయ నిర్వాహకులు రాయపరెడ్డి ధర్మారావు, రాయపరెడ్డి అర్జునరావు, సాయిరాం అప్పారావు, పల్లెల జగన్నాథం ఆధ్వర్యంలో ప్రతిరోజు బాబావారికి విశేష పూజలు జరుగుతున్నాయి. అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
శుక్రవారం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనట్లు విద్యుత్ శాఖ తాడేపల్లిగూడెం ఏఈకే నరసింహమూర్తి తెలిపారు. హౌసింగ్ బోర్డ్స్ ఎస్సీ కాలేజ్, ఎన్ఎస్ రాజ్ లేఅవుట్ ఏరియా, పాలిటెక్నిక్ కళాశాల, గణేష్ నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, సత్యవతి నగర్, వికర్స్ కాలనీ, అబ్బిలకోట సెంటర్, ఎఫ్సిఐ కాలనీ ఏరియాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపాన ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. బాబావారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ నిర్వహణలో అన్న సమారాధన జరిగింది. ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్న భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మించిన సాయిబాబా దేవాలయం నందు ఈరోజు మాకు అన్నదానానికి కీర్తిశేషులు బాల గున్నేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని భార్గవి ప్రహర్షిణి గారు వాళ్ళ అన్నదానానికి డొనేషన్ చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని సాయిబాబా ఎల్లవేళలా కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నెల 10వ తారీఖున పెన్షన్స్ పేదలకు ఇస్తున్నాం. అదేవిధంగా పేద విద్యార్థులను కూడా మేము చదివిస్తున్నాం. మా భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్మించిన రామచంద్ర జయంతి రోజున అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నల్లజర్ల, ఉంగుటూరు మండలాల్లో తెలికిచెర్ల, చిన్నవెల్లమిల్లి గ్రామాలలో గురువారం జరిగిన వెక్టర్ హైజిన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఇంటింటికి ఆరోగ్య సిబ్బందితో కలిసి తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు వెంకటరమణ, ఉషారాణి, ఎమ్మెల్హెచ్పి సంధ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, రమాదేవి, భవానీ, దుర్గా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.